తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి రేంజ్ ని ఎవ్వరూ టచ్ చేయలేరు. వారణాసితో ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశారు జక్కన్న. అనౌన్స్మెంట్ టైంలోనే రిలీజ్ రేంజ్ లో బస్ క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ సినిమా వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ని ఈ మధ్య రివీల్ చేసింది చిత్ర బృందం. దాదాపు ఏడాది కాలంగా ఒక్క అప్డేట్ అంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం గ్లోబల్ ఈవెంట్లో గ్రాండ్ గా టైటిల్ టీజర్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా మరోసారి ట్రెండింగ్ లోకొచ్చేసింది వారణాసి. కాశీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈ మూవీ గురించే అన్న వార్త గట్టిగా ట్రెండ్ అవుతోంది. సినిమా టైటిల్ లేకపోయినా ఇన్ థియేటర్స్ 7th April 2027 అనే పోస్టర్స్ వారణాసిలో కనిపించడంతో అవి సినిమా రిలీజ్ గురించే అని ఫిక్స్ అవుతున్నారు ఆడియన్స్. పోస్టర్స్ థీమ్ కూడా సినిమా టీజర్ కి మ్యాచ్ అయ్యేలా ఉండడంతో ఈ వార్త మరింతగా వైరల్ అవుతోంది. టీజర్ లాంచ్ తర్వాత వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది మూవీ టీమ్. ఆ మధ్య మ్యూజిక్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి. సినిమాలో 6 పాటలుంటాయని, ట్యూన్స్ అద్భుతంగా వస్తున్నాయంటూ అభిమానుల అంచనాల్ని పెంచేశారు. ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ కి సంబంధించిన థీమ్ సాంగ్ ని రివీల్ చేసింది చిత్ర బృందం. రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉన్నా సినిమాని ఎప్పుడూ వార్తల్లో ఉండేలాగే చూసుకుంటోంది. అఫీషియల్ అప్డేట్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా ట్రెండ్స్ తోనే ఈ మూవీ వార్తల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ప్రమోషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే సినిమా రిలీజ్ టైంకి జోరు ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. కెరీర్ స్టార్టింగ్ లో వరుస సినిమాలతో సూపర్ ఫామ్ లో కనిపించిన కృతి శెట్టి తరువాత పూర్తిగా తడబడ్డారు. తెలుగులో అవకాశాలు తగ్గిపోవటం, ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ రాకపోవటంతో ఈ బ్యూటీ కెరీర్లో కష్టాలు పడింది. అందుకే అప్కమింగ్ మూవీ మీదే ఆశలు పెట్టుకున్నారు ఈ భామ. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా కృతి కెరీర్ని గాడిలో పెడుతుందా? ఉప్పెన సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే జోరులో వరుస సినిమాలు కమిట్ అవుతూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. కానీ ఆ జోష్ ఎక్కువ రోజులు కనిపించలేదు. వరుస ఫెయిల్యూర్స్ కృతి కెరియర్ ని కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చి అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు బేబమ్మ. కానీ అక్కడ కూడా పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. మలయాళ సినిమా ARM తప్ప కృతికి ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా లేదు. కార్తీకి జోడీగా నటించిన వా వాత్యార్ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకుంటే ఆ సినిమా డిజాస్టర్ అయింది. అందుకే అప్కమింగ్ సినిమాల విషయంలో టెన్షన్ పడుతున్నారు బేబమ్మ. ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. కృతి, రవి మోహన్ కు జంటగా నటించిన జీనీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కావట్లేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ డిలే అయిపోతూ ఉండడం, సినిమాలు వాయిదా పడిపోతూ ఉండడంతో కెరియర్ ఎప్పుడు గాడిలో పడుతుందా అని టెన్షన్ పడుతున్నారు కృతి శెట్టి. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మనశంకర వరప్రసాద్ గారు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారు? ఏ సీజన్ లో సినిమాని రిలీజ్ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. మనశంకర్ వరప్రసాద్ గారు వైబ్ కొనసాగుతుండగానే కొత్త సినిమా పనులు మొదలెట్టేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస విజయాలతో రేర్ రికార్డ్ సెట్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్ ఆ జోరు కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ హిట్ కాంబినేషన్ గా పేరున్న విక్టరీ వెంకటేష్ తో నెక్స్ట్ మూవీని ప్లాన్ చేస్తున్నారు అనిల్ రావిపూడి. F2 నుంచి మనశంకర్ వరప్రసాద్ గారు వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. అందుకే మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరో సెంటిమెంట్ ని కూడా రిపీట్ చేస్తున్నారు అనిల్. మరోసారి మల్టీస్టారర్ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ హీరోగా చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మరో స్టార్ హీరో కూడా నటిస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆ క్యారెక్టర్ కి కార్తీ, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ ని సంప్రదిస్తున్నారట. వరుసగా సంక్రాంతి సక్సెస్లతో రికార్డులు తిరగరాస్తున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీని కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగినట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ లోపే సినిమాను పట్టాలెక్కించి పొంగల్ బరిలో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ రాకపోయినా
ఆడియన్స్ మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ జనరేషన్ హీరోయిన్స్కి చాలా బాగా తెలుసు. ఈ లిస్ట్లో అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నారు ప్రజ్ఞా జైస్వాల్. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ జోరు మామూలుగా లేదు. సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్చల్ చేస్తున్నారు ప్రజ్ఞా జైస్వాల్. సిల్వర్ స్క్రీన్ మీద గ్లామర్ ప్లస్ టాలెంట్ తో ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయారు. అడపాదడపా సినిమాల్లో ఛాన్స్లు వస్తున్నా బిజీ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం రావట్లేదు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ప్రజ్ఞా జోరు మామూలుగా లేదు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా గ్లామరస్ ఫోటోస్ తో రెగ్యులర్ గా ఆన్లైన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. తెర మీద ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ చేసిన ప్రజ్ఞ సోషల్ మీడియాలో మాత్రం హాట్నెస్ ఓవర్లోడెడ్ అనిపిస్తున్నారు. తాజాగా గ్లామరస్ గ్రీన్ డ్రెస్ లో ప్రజ్ఞ చేసిన ఫోటోషూట్ వీడియో, ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలతో సంబంధం లేకుండా ఆన్లైన్లో ప్రజ్ఞ ఇస్తున్న అప్డేట్స్ కి నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెగ్యులర్ గా పార్టీస్, వెకేషన్ ఫోటోస్ తో రచ్చ చేస్తూ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు ప్రజ్ఞ. హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ మీద ఏ రేంజ్ లో గ్లామర్ చూపిస్తారో ఇన్స్టా పేజ్ లో ఆ రేంజ్ కలర్ఫుల్ పోజులు ఇస్తున్నారు ప్రజ్ఞ. మరి ఈ గ్లామర్ ఇమేజ్ అయినా అమ్మడి కెరీర్ కి హెల్ప్ అవుతుందేమో చూడాలి. అన్ని ఇండస్ట్రీల్లో వారసుల సందడి గట్టిగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ వారసుల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కోలీవుడ్ కూడా ఈ లిస్ట్లో చేరుతోంది. తమిళనాట టాప్ స్టార్స్ వారసులు వెండి తెర మీద ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది స్టార్ కిడ్స్ ఈ ట్రయల్స్లో ఉంటే మరికొంతమంది త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వారసుడిని వెండి తెరకు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ టైమ్స్లో రెగ్యులర్గా ఫిల్మ్ ఈవెంట్స్లో కనిపిస్తున్న యాత్ర త్వరలోనే బిగ్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అంతేకాదు ధనుష్ దర్శకత్వంలోనే యాత్ర హీరోగా పరిచయం కానున్నారు. ఆల్రెడీ విజయ్ వారసుడు సంజయ్ డెబ్యూ మూవీ రిలీజ్కి రెడీ అవుతోంది. అయితే దళపతి వారసుడు హీరోగా కాకుండా డైరెక్టర్గా కోలీవుడ్కి పరిచయం అవుతున్నారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సిగ్మా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. విక్రమ్ వారసుడు ధ్రువ్ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేశారు. డిఫరెంట్ మూవీస్ తో నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వీళ్లే కాదు, దర్శకురాలిగా సూర్య కూతురు, హీరోగా విజయ్ సేతుపతి కొడుకు కూడా ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. దీంతో కోలీవుడ్ స్క్రీన్ మీద వారసుల సందడి గట్టిగా కనిపిస్తుందంటున్నారు సినీ అభిమానులు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.